ఇచ్చేస్తాను మైక్. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టవాగం శస్త్రణుభిః వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. మీలో ఒకడు టీజర్ లాంచ్ చూస్తున్నారు. ఈ సినిమా ధనాన్ని కీర్తిని కనకధార కురిపించాల, బాక్స్ ఆఫీస్ హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా దేవతలందరినీ అధీనంలో చేసుకున్న దైవాధీనాన్ని ఆశీర్వదిస్తున్నాను. మీకు అందరికీ శుభం కలుగుతుంది. ఈ నవ యాక్టర్లు, ఈ కొత్త యాక్టర్లు కూడా పెద్ద యాక్టర్ల వలె ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వలె వీళ్ళు కూడా ప్రఖ్యాతి వహించి అందరికీ. సుమన్ గారు ఉన్నాడు, కేవలం ఆ వెంకటేశ్వర స్వామి చూడాల్సిన పని లేదు. ఆయన చూపినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి నాకు రోజు ఎప్పుడు నిద్రలో కనపడుతుంటాడు. అటువంటి సుమన్ యొక్క క్రమశిక్షణలో మీరు కూడా పెరిగి ప్రఖ్యాతులు వహించి ఎన్నో సినిమాలు తీస్తారని, మీరంతా కూడా అభివృద్ధిలోకి వస్తారని బాబా గారి యొక్క ఆశీస్సులు, లక్ష్మీదేవి యొక్క వరప్రసాదం మీ అందరికీ కలుగుతుందని ఆశీర్వదిస్తున్నాను, అభయం ఇస్తున్నాను. ట్రైలర్ లాంచ్ యొక్క శుభప్రదమైన దినము ఇది. అందరికీ మీ మనస్సులో మీలో ఒక్కడే కాదు, మనలో ఒక్కడై అందరిలో కూడా ఆదిత్య ప్రొడక్షన్స్ ఏ విధంగా ఆదిత్యుడికైనా సూర్యాస్తమయాలు ఉంటాయి, కానీ మన మనసులో ఉన్న ఆదిత్యుడికి అస్తమయం అనేది ఉండదు. అదేవిధంగానే మీ కార్యక్రమాలు మీలో పనిచేసి ఇక్కడ పనిచేసిన వాళ్ళందరూ అభివృద్ధిలోకి వస్తారు, కీర్తి వహిస్తారు. అందరికీ నమస్కారం అండి. శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ బ్యానర్పై ఇచ్చేసినటువంటి మీలో ఒక్కడు సినిమా యూనిట్ వారికి, ముఖ్యంగా శ్రీనివాస్ గారి కథ మళ్ళీ నాయకుడుగా హీరోగా చేసినటువంటి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రైటర్ ధరణికోట గారికి, అమ్మ రాజశేఖర్ డ్యాన్స్ మాస్టర్ గారికి, ముఖ్యంగా మన సుమన్ గారు ఇందులో తండ్రి కొడుకుల తండ్రి పాత్ర పోషించి ఈ రోజులలో బంధుత్వాలు మర్చిపోయినటువంటి ఈ రోజులలో, ఈ తరుణంలో మంచి సినిమా తండ్రి కొడుకుకి ఉన్న సంబంధం గురించి చక్కగా ఈ సినిమాని తీసినందుకు ప్రతి యూనిట్లో ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, సుమన్ గారు ఎంతో గొప్పగా నటించారు అనుకుంటున్నాను. గతంలో కూడా కొన్ని వందల సినిమాలు చేసినటువంటి సారు, మొట్టమొదటిగా నేను చిన్నతనంలో చూసినటువంటి సినిమా తరంగిణి నుండి ఈ రోజు వరకు కూడా మొన్న అన్నమయ్యలో ఎంతో అద్భుతంగా నటించి ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే కృష్ణుడు రాముడుగా కనిపించారో, సుమన్ గారు మనకి వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చారు. వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు అంటే ఏడుకొండల నుంచి దిగి వచ్చారా అన్నట్లుగా అన్నమయ్యలో కనిపించారు. సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ యూనిట్లో వాళ్ళందరికీ థ్యాంక్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యూనిట్ లాంచ్. ట్రైలర్ లాంచ్. ఆల్ ది బెస్ట్. డన్నా అండి, కెమెరామెన్.
నేటి సమాజంలో మనందరికీ కూడా సమాజానికి చాలా సుపరిచితమైనటువంటి ఒక అందరికీ ఆదర్శమూర్తి మన చిరంజీవి సుమన్ గారు. అలాగే ఈ సినీ మీలో ఒక్కడు అనేటువంటి ఒక చక్కటి ప్రస్తుత సమాజానికి ఒక దిక్సూచిలా ఉపయోగపడేటువంటి ఈ సినిమా ఆలోచన కలిగినటువంటి మన చిరంజీవి కుప్పిలి శ్రీనివాసరావు అన్నీ తానై చక్కని ఈ సినిమాని సమాజానికి అందిస్తున్నటువంటి వారికి, వారి దంపతులకు, అలాగే వేదిక పైన ఉండేటువంటి పెద్దలందరూ పేరు పేరున అందరికీ కూడా దైవ నమస్సులు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మనం సమాజంలో ప్రపంచానికి ఒక గురుస్థానంలో ఉండేటువంటి దేశం మన భారతదేశం. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఈ విలువలని కూడా అన్ని దేశాలు గౌరవించి మనల్ని పూజ్య భావనతో చూసేటటువంటి గొప్ప ఒక ఉన్నతమైన స్థితి భారతదేశానికి, భారతీయులకి సొంతం. అటువంటి ఈ భారతీయ సనాతన ధర్మాన్ని వెలుగెత్తి చాటినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద. ఇటువంటి వాళ్ళు ఆయన చికాగోలో వారి సందేశాన్ని అందించిన తర్వాత ఆయనకు ఒక ఆయన ప్రశ్నిస్తారు, మీడియా పర్సన్, ఏమండి మీ భారతదేశంలో స్త్రీలు ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వరని. సుమన్ గారు, మీ భారతదేశంలో మహిళలు షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే వివేకానందులు అంటారు, మీరు నేరుగా వెళ్ళి విక్టోరియా ఎలిజబెత్కి షేక్ హ్యాండ్ ఇవ్వగలరా, ఇంగ్లాండ్ రాణి గారికి అంటే ఆయన అన్నాడు, అది మాకు దుర్లభం అండి, అసలు అది కలలో కూడా ఊహించుకోలేము, ఎవరు ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వలేరు అని. వెంటనే మన స్వామి అన్నారు, నా భారతదేశంలో స్త్రీలు కూడా అంతే, నా భారతదేశంలో స్త్రీలు కూడా ఎవరు షేక్ హ్యాండ్ ఇవ్వరంటే విక్టోరియా ఎలిజబెత్ లాంటి అంతటి ఉన్నత స్థితిలో ఉండేటువంటి సమాజం నా స్త్రీ సమాజం అని మన దేశాన్ని పొగిడారు. అటువంటి ఈ దేశంలో మన సమాజంలో నేటి ఒక పాశ్చాత్య పోకడలు స్వామి వివేకానంద చెప్పేటట్టుగా ఈరోజు యువతరం వీ వాంట్ దట్ ఎడ్యుకేషన్ విచ్ క్యారెక్టర్ ఈజ్ ఫార్మ్డ్, ద నాలెడ్జ్ ఈజ్ ఇంక్రీజ్డ్, ద స్ట్రెంత్ ఆఫ్ మైండ్ ఈజ్ ఎక్స్పాండ్, దెన్ ఓన్లీ వన్ క్యాన్ స్టాండ్ వన్స్ ఓన్ ఫీట్ అని ఈ భారత జాతికి యువతకి దిశానిర్దేశం చేశారు. కాబట్టి ఇటువంటి తరుణంలో ఈ పాశ్చాత్య ప్రముఖాలలో పోకడలలో సమాజం కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మీలో ఒకటైనటువంటి సినిమా మన చిరంజీవి కుప్పిలి శ్రీనివాసరావు అన్నీ తానే గట్టిగా చప్పట్లు కొట్టాలి మీ అందరూ కూడా. ఎంత ఖర్చు పెట్టి ఈరోజు చాలా బిజినెస్ చేసుకోవచ్చు, చాలా పనులు చేసుకోవచ్చు, చాలా కార్యక్రమాలకి ఆ ధనాన్ని వినియోగించవచ్చు, కానీ ఈ సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వాలి, సమాజానికి ఇన్స్పిరేషన్ కలిగించాలి, సమాజాన్ని తట్టి లేపాలి అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ఎంతో ఖర్చు పెట్టి మీలో ఒకటిగా, మనలో ఒకటిగా, అందరిలో ఒకటిగా, సమాజంలో ఒకటిగా, సమసమాజంలో ఒకటిగా ఈ సమాజానికి దిశానిర్దేశం చేసినటువంటి గొప్ప సినిమా ఈ మీలో ఒకడు. ఇది సమాజానికి తప్పనిసరిగా ఎంతో కొంత మేలు చేయాలని, సమాజంలో అందరూ కూడా ఈ సినిమా ద్వారా ఏదైతే మనం కోల్పోతున్నామో, ఏదైతే మనం ఈరోజు మన పూర్వీకుల తాలూకా పరంపరని, మన తాలూకా వారసత్వాన్ని మర్చిపోతున్నామో దాన్ని ఒక్కసారి జ్ఞప్తి తెచ్చుకొని మానవీయ కోణంలో మనందరం కూడా నడవగలిగి తల్లిదండ్రులను, పెద్దలను, గురువులను, సమాజాన్ని గౌరవిస్తూ ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఇటువంటి చక్కని సినిమాను అందించినటువంటి మన చిరంజీవి శ్రీనివాసరావు దంపతులు, అలాగే వారికి సహకరించినటువంటి మరి పెద్దలు, వారి కోసం చెప్పనక్కర్లేదు, సుమన్ గారు, వారి పేరులోనే ఉన్నది సుమన్,
సుమన్, మన్ అంటే మనస్సు, సు అంటే గొప్పదనమైన, పవిత్రమైన, పూజ్యభావనైన సుమన్ అంటే మంచి మనస్సు. మీ తల్లిదండ్రులు ఎంత గొప్ప పేరు పెట్టారు, సుమన్. మంచి మనసు కలిగినటువంటి వారి మనసు మంచిదే, పేరుకు తగ్గట్టుగా వారు ఈ సమాజానికి ఎంతో సేవ చేశారు. వారు తండ్రిగా నటిస్తూ వారిని కుమారుడిగా తీర్చిదిద్దుతూ ఈ సినిమాలో సమాజానికి అందించినటువంటి ఆ సందర్భం చాలా గొప్పది. ఇందులో పనిచేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా భగవద్ ఆశీస్సులు మీ అందరికీ కూడా కలగాలని, మాకు కూడా ఇటువంటి మంచి సినిమాలో మాట్లాడడానికి కూడా ఈరోజు మాట్లాడడానికి చాలా సినిమాలు మరి ఈరోజు మనం మన దేశ మా ఉప రాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు చాలా బాధపడ్డారు. మొన్న సమాజానికి ఎటువంటి సినిమాలు మనం అందిస్తున్నాం, సమాజం ఎటువైపు పోతుంది, సమాజానికి సినిమాల ద్వారా ఏ మెసేజ్ ఇవ్వగలుగుతున్నామని చాలా బాధను వ్యక్తం చేశారు ఈ మధ్యనే మన హైదరాబాద్లో. ఈ తరుణంలో ఇటువంటి చక్కని సినిమాని మరి తీసి సమాజానికి అందించడం, మమ్మల్ని భాగస్వాములు చేయడం ఎంతో ఆనందంగా మేము స్వీకరిస్తూ ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా, మన మీడియా మిత్రులు, అలాగే పాత్రికేయ మిత్రులు, మన చిరంజీవి శ్రీనివాస్ అభిమానులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. ధన్యవాదాలు స్వామీజీ. సో చిన్న పెద్దలకు, మీలో ఒకడు శ్రీనివాస్ గారు ఇవాళ ఆడియన్స్ చూసుకుంటే క్లాస్ ఆడియన్స్ ఒక యాంగిల్లో ఉన్నారు. ఇవాళ సినిమా థియేటర్లోకి వచ్చే ఆడియన్స్ ఎవరంటే కేవలం యూత్ అండ్ మాస్ ఆడియన్స్. ఇవాళ పర్ఫెక్ట్గా మాస్ యూత్ని కరెక్ట్గా ఏది టచ్ చేస్తే వాళ్ళు పర్ఫెక్ట్గా వస్తారో అవన్నీ కూడా ఈ సినిమాలో పెడతాం జరిగింది. యాక్షన్కి యాక్షను, ఫైట్స్గా సాంగ్స్గా అన్నీ చూసాం. తర్వాత ఫైట్ మాస్టరే ఆయన విలన్గా ఆయన యాక్ట్ చేశారు, చాలా బాగుంది. ఇక దాటితే సుమన్ గారు ఇవాళ రోజున ఒక ఫాదర్ అండ్ సన్ ఎలా ఉండాలి ఏంటి, ఫాదర్ అండ్ సన్ ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం లేకపోతే ఒక ఇది కాకుండా ఇద్దరు ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలనేది, ఇవాళ అలా ఉంటేనే ఇవాళ సమాజం నడుస్తుంది అనే దగ్గర పర్ఫెక్ట్గా మానవీయ కోణంలో సుమన్ గారు ఫాదర్ గాను, శ్రీనివాస్ గారు కొడుకు గాను ఇవన్నీ చూపించటం. ప్లస్ ఆ మీలో ఒకడు అంటే ఆ క్యారెక్టర్లో సుమన్ గారి క్యారెక్టర్ కానీ శ్రీనివాస్ గారి క్యారెక్టర్ కానీ సినిమాలో ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్. సో మీలో ఒకళ్ళు అంటే మీ మీడియాలో ఒకళ్ళు అన్నట్టుగా ఉంది. సో డెఫినెట్గా ఇది ప్రమోషన్ అద్భుతంగా చేస్తూ ఈ సినిమాని సూపర్ హిట్ చేస్తే రేపు శ్రీనివాస్ గారు కూడా ఈయన కానీ వీళ్ళు పనిచేసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద స్టార్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే వాళ్ళ స్వామీజీ వచ్చారు. స్వామీజీ వచ్చి వాళ్ళు కరెక్ట్గా చెప్పారు అసలు ఏంటి ఒక మహిళకి వివేకానందుడు ఏ స్థాయి అంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి మహిళ విక్టోరియా రాణి కంటే గొప్పవాళ్ళు అని చెప్పి అమెరికాలో వివేకానంద్ గారు చెప్పిన ప్రవచనం చెప్పారు. ఇవాళ మనం చూసుకుంటే కరోనా వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా 175 రోజులు నిండి ముందు నడుస్తున్న సినిమా ఇప్పటికీ రికార్డు, ప్రపంచ రికార్డుగా చూసుకుంటే మన బాలకృష్ణ గారి అఖండ నిలిచింది. సో ఆ అఖండాలో స్వామీజీ గారు అనుకున్న ఫీలింగ్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. మొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన మోహన్ భగత్ గారు కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఇంతమంది స్వామీజీలు ఇంతమంది ప్రవచనాలు తీసుకుని వచ్చి వాళ్ళ ఆశీర్వచనంతో ఈ సినిమా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇది ఎంతో పెద్ద సూపర్ హిట్ అవ్వాలి. ప్లస్ ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఇప్పుడు సుమన్ గారు అంటే ఇప్పుడు వాళ్ళందరూ చెప్పారు యాజ్ ఇట్ ఈస్గా ఒక వెంకటేశ్వర స్వామి అంటే సుమన్ గారు, అలాగే రాముడుగా కూడా భక్తరామదాస్లో రాముడుగా కూడా సుమన్ గారు. ఆయన అంటే ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి ఒక రాముడు ఆశీర్వచనంతో ఆయన ఒక తండ్రిగా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. సో ఇంత మంది ఆశీర్వచనాలతో ఇది డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. మీలో ఒకడు సినిమా యూనిట్ వారందరికీ శుభాభినందనాలు. మీలో ఒకడు సినిమా హీరో, ప్రొడ్యూసర్, కాన్సెప్ట్, ఎవ్రీథింగ్. మనలో ఒకడు శ్రీనివాస్. మీలో ఒకడు సినిమాని తీస్తున్నాడు, మనలో ఒకడు శ్రీనివాస్. ఆల్ ది బెస్ట్. ఎందుకంటే సుమన్ గారు మాకు 20 సంవత్సరాల క్రితమే మా హీరో, నాకు 2 సినిమాలు హీరో చేశారు ఆయన. అంటే ఈరోజు ఆయన వస్తున్నారని కూడా మళ్ళీ ప్రోగ్రామ్కి మార్చుకొని వచ్చేసాను, చూడాలి కలవాలి అని. అంటే ఎప్పుడు చూసినా చిరునవ్వుతో ఉండే సుమన్ గారు ఈ సినిమాలో చేయడం నీ అదృష్టం. ఎందుకంటే వారు నా ఫస్ట్ సినిమా హీరో. వారి హ్యాండ్ అంటే
పౌరాణిక పాత్రలు అందరూ వేస్తే అది జోకర్ లాగా ఉంటాయి. చాలామంది పాత్రలు వేస్తారు, జోక్ చేసినట్టుగా ఉంటాయి, ముఖం చూస్తే కూడా ఏదో కామెడీ లాగా ఉంటుంది. బట్ కొందరికే కుదురుతుంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు, మళ్ళీ సుమన్ గారు వెంకటేశ్వర పాత్ర. ఇప్పుడు అన్నమయ్య తర్వాత కూడా 200 సినిమాలు 300 సినిమాలు చేయొచ్చు, కానీ అన్నమయ్యనే గుర్తు చేస్తున్నారు. ఈరోజు యాంకర్ మాటలనే అన్నమయ్య అంటుంది. అంటే జీవితంలో గుర్తుండిపోయే క్యారెక్టర్స్, పౌరాణికంలోని అద్భుతమైన క్యారెక్టర్స్. ఈరోజు ఇంతకుముందు అమ్మాయి చెప్పినట్టు వెంకటేశ్వర స్వామి అంటే సుమన్ గారిని ఊహించుకునే, అప్పుడు ఎన్టీఆర్ చిన్నప్పుడు ఎన్టీఆర్ ఊహించుకునే వాళ్ళం. చిన్నప్పుడు మేము ఊహ తెలిసినప్పుడు ఎన్టీ రామారావుని ఊహించుకునే, దేవుడు అంటే ఇలా ఉంటాడని. ఇప్పుడు అన్నమయ్య వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి, నన్ను కూడా చాలాసార్లు సుమన్ గారితో పోలుస్తున్నారు. సుమన్ గారు వెంకటేశ్వర స్వామి అండి అట్లా. అంటే మిమ్మల్ని పేరు తీస్తున్నారంటే ప్రజల్లో, ప్రేక్షకుల్లో ఎంత హృదయం. ఆయన సుమన్ గారు ఎంత వెంకటేశ్వర స్వామిగా ప్రజల్లో వెళ్ళారు. తర్వాత కూడా ఎన్నో క్యారెక్టర్లు చేశారు, కానీ వెంకటేశ్వర స్వామి అనేది నిలిచిపోయారు. అలాంటి అద్భుతమైన రోల్ చేసి ప్రజల, ప్రేక్షకుల హృదయాల్లో ఉన్న సుమన్ గారు ఈ సినిమాలు నటించడం మా శ్రీనివాస్కి అదృష్టం. ఎందుకంటే 2017 నుంచి శ్రీనివాస్ పరిచయం. నాకు ఫస్ట్ ఒక షార్ట్ ఫిలిం తీశాడు, ఒక మెసేజ్ ఓరియంటెడ్ హార్ట్ మీద. ఆ రోజే చెప్పాను, యు ఆర్ టాలెంటెడ్, నీవు లైఫ్లో చాలా స్థాయికి ఎదుగుతావని. ఆ రోజు నాకు మళ్ళీ గుర్తు చేశాడు, మీ స్పీచ్ చూడండి సార్ అని చెప్పి. నేను ఆ రోజు ఏం చెప్పానో అంతకన్నా ఇంకా 10 టైమ్స్ ఎక్కువ. ఆ రోజు హీరోగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలే, కానీ పాత ఫోటో చూస్తే నేనే షాక్ అయినా. పాత నార్మల్గా ఉంటాడు, ఇప్పుడు హీరో ఎట్లుండాలో అట్లా తయారయ్యాడు. నేను 5 ఏళ్ల కింద చూసిన పాత చూసి షాక్ అయిపోయినా, నువ్వేనా ఇదండి, నేనే సార్ అంటుండు. సో ఒక హీరోకు ఉండే క్వాలిటీస్ ఏం కావాలో అవన్నీ ట్రైన్ అయ్యి నిజంగా చూశాను. ఇప్పుడు ట్రైలర్స్ కానీ ఇవన్నీ చూస్తే నేను అంత అంటే ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ సాంగ్స్, ఫైట్స్, ఏం చేసినా కూడా ఒక హీరోకి ఏముండాలో ఆ క్వాలిటీస్తో బాగా చేసావు శ్రీనివాస్. నీ మంచి లైఫ్ ఉంది. ఆ రోజు చెప్పిన 2017లో మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమా నీకు మంచి పేరు వస్తుంది, డబ్బులు కూడా వస్తాయి. సినిమా హిట్తో పాటు నీకు ఇంకా చాలా సినిమాలు కూడా అవకాశాలు వస్తాయి. ఎందుకంటే పెద్దలు స్వామీజీ గారు కూడా వచ్చారు, ఆశీర్వదించారు. మా ప్రసన్న గారు, ఆయన నిర్మాతల గురించి నిరంతరం ఆయన సేవ చేస్తూ వారందరికీ ఆశీర్వదిస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న మా ప్రసన్న గారు, మరి వీరందరం మేము కూడా మీ తోడుగా నీడగా ఉంటాం. డెఫినెట్గా ఈ సినిమాని ప్రమోషన్ల విషయంలో కానీ, సినిమా రిలీజ్ విషయంలో కానీ మేమంతా తోడుగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ, శ్రీనివాస్ గారు ఆల్ ది బెస్ట్. 2017, 22, 23, 24 వరకల్లా ఇంకా మీరు ఇంకా టాప్ పొజిషన్కి వెళ్ళాలని మరొకసారి కోరుతూ, శ్రీనివాస్కి ఆల్ ది బెస్ట్. మంచి అంటే నువ్వు చూస్తుంటే నిజంగా మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ అండ్ కెమెరా టేకింగ్ అండ్ హార్స్, ఈ మధ్యన హార్స్ వాడట్లేదు, హార్స్ చాలా బాగుంది, బాగా చేసావు. సో బాగా ఖర్చు పెట్టారు, బాగా టేక్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారాలు. ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ఎందుకంటే మేము ఏ పరిస్థితిలో ఉన్నా మమ్మల్ని ముందుకి నడిపించేది వాళ్ళే కనుక వాళ్ళకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీలో ఒకడుగా నన్ను గుర్తుపెట్టుకోవాలని, మీలో ఒకడుగా నన్ను గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా తీయడానికి కారణం మా సుమన్ గారండి, మా హీరో, రోల్ మోడల్. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. మీలో ఒకడుగా ఆయన నన్ను గుర్తించి, శ్రీను ఈ సినిమా నేను చేస్తాను, నీకెందుకు, నా అండదండలు నీకుంటాయి ఇప్పుడు కూడా అని చెప్పి నన్ను ముందుకు నడిపించి ఈ సినిమాని చాలా విజయవంతంగా నడిపించారు. అతన్ని నా జీవితంలో నేను ఎప్పుడు కూడా మర్చిపోలేని సినిమా నాకు ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. మీ ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. చాలా అద్భుతంగా చేశారు. అలాగే నేనే ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే కారణం, నా జీవితంలో నాయుడు గారు లేకపోతే నేను హైదరాబాద్లో లేనండి. మా ఊరు మా సర్పంచ్ గారు. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అందరికీ థ్యాంక్స్ అండి. అంటే కవర్ అయిపోతుంది, ఆయన కవర్ అవుతారు. రెండో చూడండి, ఉన్న పెద్దలందరికీ, స్వామీజీ గారికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, నా అభిమానులకి, వచ్చేసిన ప్రతి గెస్ట్కి, హీరో శ్రీనివాస్ గారికి అండ్ ఎంటైర్ టీంకి నమస్కారం అండి. సినిమా గురించి మాట్లాడడానికి ముందండి, ఇప్పుడే స్వామీజీ గారు కొన్ని విషయాలు మాట్లాడారు. సో దాని గురించి కొంచెం, అంటే సినిమాకు సంబంధం లేదు కానీ కొన్ని చెప్పాల్సిన కొన్ని విషయాలు
మీకు డిస్కస్ చేయాలి. డిస్కస్ కాదు, జస్ట్ ఈరోజు ప్రపంచంలో అండి ఉక్రెయిన్లో వార్ జరుగుతుంది. ఉక్రెయిన్ మెల్లిగా మ్యాప్ నుంచి అలా తుడుచుకొని రష్యా క్లియర్ చేస్తుందండి. ఉక్రెయిన్లో ఉన్న ప్రజలందరూ పారిపోతున్నారండి. ఉక్రెయిన్ లేదు. మేము ఉక్రెయిన్లో షూటింగ్కి వెళ్ళాం. ఉక్రెయిన్లో అప్పుడు ఎలా చూసామో ఇప్పుడు చూస్తే ఉక్రెయిన్ అలా లేదు. బిల్డింగ్లు అన్నీ సగం ఉన్నాయి. ఎయిర్పోర్ట్, ఏ ఎయిర్పోర్ట్లో మేము ఫ్లైట్ ఎక్కామో ఆ ఎయిర్పోర్ట్ లేదు. ఆ విధంగా ఉక్రెయిన్ తయారైపోయిందండి. మయన్మార్లో మిలిటరీ టేక్ ఓవర్ చేసేసుకుంది గవర్నమెంట్ని. శ్రీలంకలో ప్రజలు రాజకీయ నాయకుల మీద ఎదురు తిరిగారు. రూలింగ్ పార్టీ మీద, అపోజిషన్ పార్టీ మీద. చైనా 1 పార్టీ రూల్, రష్యా 1 పార్టీ రూల్. ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్ టేక్ ఓవర్ చేసుకున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇండియాలో ఏ గొడవ లేదండి, అందరూ హ్యాపీగా ఉన్నాం. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ మన సెక్యులరిజంని ఫాలో అవ్వాలి. గురుగారు చెప్పినట్టు ఎవరికి ఏ రిలీజియన్ వాళ్ళకి గొప్ప ఫీల్ అవుతున్నారో దాన్ని మీరు గౌరవించండి, పూజించండి, అందరూ కలిసి ఉండండి. నా ఒపీనియన్లో మెనీ రిలీజన్స్ 1 గాడ్. కాబట్టి మనం అనవసరంగా గొడవ చేసుకొని మాది గొప్ప మీది తక్కువ అని చెప్పడానికి నాకు తెలిసిన వరకు అలా ఉంటే మరి బిచ్చగాళ్ళు ఎందుకున్నారండి, హాస్పిటల్ రోగులు ఎందుకున్నారండి? సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక టైం వచ్చినప్పుడు అది ఫేస్ చేయాల్సిందే. రిలీజన్ ఉన్నా, భగవంతుడు ఉన్నా, ఆ ఒక్క పరీక్ష ఏదైతే ఉందో, జీవితంలో ఏదైతే పరీక్ష ఉందో అది పాస్ అవ్వాల్సిందే. కాబట్టి మనం దాని గురించి పెద్దగా మనం అంటే సీరియస్గా తీసుకొని గొడవ చేసి ఒకరొకరిని దూరం చేసుకొని ఆ విధంగా చేయకుండా అందరూ కలిసి ఉండాలి. నా దేశంలో ప్రపంచంలో ఆల్మోస్ట్ ఆల్ నేను అన్ని కంట్రీస్కి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా 2 వర్షన్స్ ఉంటాయి. అంటే రిలీజన్ వచ్చేటప్పటికి ఇండియాలో చాలా వర్షన్స్ ఉన్నాయి. బట్ మనం అందరూ కలిసి ఉన్నాం. చిన్న ఏదో ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఏంటంటే కొన్ని అనవసరమైన కొన్ని చిన్న వార్తలు నోటి నుంచి స్లిప్ అయిపోయి అది లేనిపోని మిస్అండర్స్టాండింగ్స్ గ్యాప్ తీసుకొచ్చి మనం దూరం చేస్తుంది. నాకు తెలిసిన వరకు అంటే ఓన్లీ ఒక ఆంధ్ర తీసుకుంటే అండి నాకు తెలుసు రాయలసీమలో వచ్చేసి హిందూ ముస్లిమ్స్ చాలా క్లోజ్గా ఉన్నారు. హిందువుల అంటే ఫంక్షన్స్ జరిగినప్పుడు ముస్లిమ్స్ అందరూ వచ్చి పనిచేస్తారు, సహకరిస్తారు. అలాగే హిందువులు కూడా ముస్లిం రిలీజన్ వెళ్ళినప్పుడు అందరూ వస్తారండి. సో ఆ విధంగా ఏంటంటే మనం కలిసి ఉండాలి. ఎందుకంటే ఈరోజు వరల్డ్ హెస్ బికమ్ అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదండి. అన్సర్టనిటీ వచ్చేసింది. కరోనా వచ్చేసి చెప్పేసిందండి. యాక్చువల్లీ ముందు నుంచి నాకు ఇది తెలుసు, కానీ నాకు ఇది మాట్లాడడానికి నాకు ప్రూఫ్ లేదు. ఈరోజు కరోనా వచ్చేసి నువ్వు ఎంత కోటీశ్వరుడు అయినా, నువ్వు ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా, నువ్వు ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా నాతో కుదరదు. తలుచుకుంటే అలాంటి వాళ్ళని కూడా లేపేసి వెళ్ళిపోయింది. కాబట్టి మనకి అంటే నేను యంగ్గా ఉన్నాను, నాకు బలం ఉంది, నేను 70 ఏళ్ళు ఉంటాయి, 80 ఏళ్ళు ఉంటారంటే అది పొరపాటు అండి. భగవంతుడు ఉన్నాడని ఇక్కడ తెలిసిపోతుంది మనకి. కరెక్ట్గా ఆయన పెట్టాడు, ఫిట్టింగ్ పెట్టాడు అందరికీ. 100 సంవత్సరాల ముందు వచ్చింది, ఆ ఫ్లూ వచ్చింది, మళ్ళీ వచ్చింది. కాబట్టి మనకి రేపు ఉదయం లేస్తే ఏమవుతుందన్నారు నా లెక్కలు. రేపు ఉదయం కాదండి, 10-15 నిమిషాల తర్వాత ఏం జరగబోతుందో ఎవరికి తెలియదండి. కాబట్టి ఉన్న సమయంలో మనం అందరూ హ్యాపీగా, అభిమానంతో, ప్రేమతో అందరూ ఉంటూ ఒకరొకరికి సాయం చేస్తూ ఆ విధంగా ఉంటూ అంటే మనం ఒకరికి హెల్ప్ చేస్తూ ఆ విధంగా అందరూ హ్యాపీగా ఉండాలని ఇది నా ఫస్ట్ ఒక హంబుల్ రిక్వెస్ట్ అండి. రెండోది గురుగారు పేరు గురించి చెప్పారండి, సుమన్ గురించి. మనసు అన్నారు. కానీ ఒక చిన్న విషయం గురుగారు, నా పూర్తి పేరు సుమన్ తల్వార్ అండి. మా అమ్మగారు తల్వార్ కూడా వెనకాల పెట్టారు, ఎందుకంటే ఎప్పటికైనా నీకు అవసరం ఉంటుంది తీయడానికి. సో ముందు సుమన్ ఉండి అవసరం ఉన్నప్పుడు తల్వార్ తీయని చెప్పి వెనకాల తల్వార్ పెట్టారండి. నా పూర్తి పేరు సుమన్ తల్వార్ అండి. సో అదే అండి. సో ఇప్పుడే నేను పైన కూడా ఒక ప్రెస్ మీట్ జరిగిందండి. నేను ఈరోజు 44 సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో ఉంటూ దగ్గర 700 సినిమాలు 10 భాషల్లో చేశాను. దాంట్లో 100 సినిమాలు నేను హీరోగా తెలుగులో చేశానండి. తమిళ్లో పరిచయం అయ్యి ఎటువంటి నాకు ఒక అంటే రిలేషన్షిప్ ఇండస్ట్రీలో లేదండి. ఎటువంటి ఒక సపోర్ట్ లేకుండా అభిమానులతో, నా నిర్మాత, దర్శకులు వాళ్ళతో నేను ఈరోజు వచ్చాను. సో అందుకే ఇందాక కూడా చెప్పాను, అందరికీ మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్, నా అభిమానులు అందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నాను. వాళ్ళే నాకు లైఫ్ ఇచ్చారు, లైఫ్ ఇస్తున్నారు, లైఫ్ ఇవ్వాలండి. సో ఈరోజు ఒక వెంకటేశ్వర స్వామి ఒక క్యారెక్టర్ నేను చేయగలిగానంటే నేను ప్లాన్ చేసింది కాదు, అది ప్లానింగ్ లేకుండానే వచ్చింది. ఇంగ్లీష్లో అందుకే చెప్తున్నారు, వాట్ ఈజ్ మెంట్ ఫర్ యూ విల్ నాట్ మిస్ యూ, వాట్ మిస్సెస్ యూ ఈజ్ నాట్ మెంట్ ఫర్ యూ అన్నారు.
సో నాకు అది ఆ క్యారెక్టర్ వెంకటేశ్వర స్వామి నాకు డిజైన్ చేశారు. అయితే గొప్ప డైరెక్టర్ రాఘవేంద్రరావు గారికి ఆ ఐడియా ఇవ్వడం, ఎంతోమంది ఉన్నప్పుడు నేను ఒక యాక్షన్ స్టార్, అప్పుడు ఫైట్స్ గిట్స్ చేస్తున్న ఒక హీరో, నాకు అది చేయాలని చెప్పి ఆయన ఎలా మరి ఆయన మైండ్లో ఎలా పడిందో తెలియదు, పడి నా దగ్గరికి వచ్చి మాట్లాడి నాకు ధైర్యం లేదు, ఎందుకు గెటప్ వేసే వరకు నాకు ధైర్యం లేదు. అప్పుడు కూడా నాకు 50%. తర్వాత నాకు స్పాట్కి వెళ్ళిన తర్వాత నేను ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు ఒక 75% వచ్చింది. 25% లాస్ట్ షూటింగ్ వరకు నాకు ఉంది. రిలీజ్ అన్నీ అయిన తర్వాత రిలీజ్ దేవి థియేటర్లో వెళ్ళి సినిమా చూశాను. అంటే ఎవరికి తెలియదు నేను వచ్చిన విషయం. నేను సైలెంట్గా వెళ్ళి సినిమా చూస్తే ఆడియన్స్ అందరూ సినిమాలో అక్కడ ఈ సినిమాలు ఎందుకంటే క్లాప్స్ లేదు, విసిల్స్ లేదు, బట్ అందరూ ఏడవడం మొదలుపెట్టారండి సీన్స్లో. ఈ సినిమాలో ఉన్న గొప్పతనం ఆడియన్స్ని ఏడిపించడం అనేది చాలా కష్టం అండి. నా దృష్టిలో ఒక గొప్ప డైరెక్టర్ ఎవడంటే ఆడియన్స్ని ఏడిపించగలిగేవాడే గొప్ప డైరెక్టర్ అండి. నవ్వించవచ్చు, గ్రాఫిక్స్లో ఏదో చేయవచ్చు, ఆడియన్స్ని ఏడిపించడం చాలా కష్టం. ఎందుకంటే ఆడియన్స్ తెలుసు సినిమా చూస్తున్నాం, ఇట్స్ ఓన్లీ ఏ మూవీ స్క్రీన్, రియల్ లైఫ్ కాదు అది. కానీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఆ సినిమా లోపల తీసుకొచ్చి ఆ క్యారెక్టర్స్లో తీసుకొచ్చి చాలామంది ఇలా చేయడం వెనకాలన్న విషయం తెలియదు. నేను ఇంటర్వ్యూలో నన్ను చూసిన తర్వాత ఎవరు ఇలా చేయలే, వాళ్ళు యాక్టింగ్ చేశారు వాళ్ళు. సో అది నాకేంటంటే దేవుడు నాకు ఆ సినిమా క్యారెక్టర్ చేయడం ఒకటి. రెండోది అప్పట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారు, ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు, వారానికి అంతా ఆయన వచ్చేవారు. ఆయనకి ఎవరో ఈ సినిమా చెప్తే నేను ఆ సినిమా చూడాలని చెప్పి రాష్ట్రపతి భవన్లో ఇలాంటి ఒక థియేటర్, ఆ థియేటర్లో ఆయన సినిమా చూస్తారంటే ప్రింట్ పంపించారు. నిర్మాత దొరసింహరాజు గారు అని ఇప్పుడు లేరు ఇప్పుడు. అయితే ఆయన నేనేంటి వెంకటేశ్వర స్వామి ఎవరు చేశారు, ఆయన్ని పిలవండి, ఆయనతో పాటు నేను కూర్చొని చూడాలి అని చెప్పి నాకు కబురు పెట్టారు. సో ఒక సెంట్రల్ గెస్ట్గా వెళ్ళాను. సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్ అప్పుడు, చీఫ్ ఆఫ్ ఆర్మీ, చీఫ్ ఆఫ్ నేవీ, చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, మేము 5 మంది థియేటర్లో కూర్చొని నా పక్కనే ఇట్లా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇట్లా పక్కనే కూర్చొని 2.5 గంటలు నేను సినిమా చూశాను. నా సీన్స్ రాకపోతే ఆయన నన్నే చూసేవారు, మళ్ళీ నా సీన్స్ వస్తే మళ్ళీ అటు చూసేవాడు, మళ్ళీ నా చేయి పట్టుకున్నాడు, మళ్ళీ నాకు ఇంటర్వెల్ చిన్న స్నాక్స్ అంతా ఆయన వాళ్ళెవరో ఆ సర్వర్ తీసుకొస్తే ఆయన ప్లేట్ తీసి నాకు పెట్టి నాకు తీసుకోండి చెప్పి నాకు ఆఫర్ చేసి, అయిన తర్వాత భోజనాలు పక్కనే కూర్చొని తనే స్వయంగా వడ్డించి నేను తింటుంటే ఆయన నన్ను చూస్తూ ఆయన ఆనందిస్తూ, నా ఈరోజు కూడా ఆ మెమరీస్ అందరికీ తెలుసు, ఆ గ్రూప్ ఎవరైతే ఉన్నారో అందరికీ తెలుసు. సో నాకు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకు దేవుడు చాలా ఇచ్చారండి. ఐఎమ్ వెరీ కంటెంటెడ్ ఇన్ ఫిలిమ్స్ అండి. ఇంకా నాకు అది కావాలి ఇది కావాలి అంటే ఏం లేదు, అవార్డ్స్ కావాలి వద్దు. నాకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత అంతకన్నా నాకు ఇంకా అవార్డు నాకేం కావాలి, నాకు చాలు. అలాగే రాముడు పాత్ర ఇచ్చారు. సత్యనారాయణ స్వామి సినిమాలో సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయాలి, అందరూ వ్రతం చేస్తున్నారు, కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత వ్రతం చేస్తారు, పెళ్ళి అయిన తర్వాత వ్రతం చేస్తారు, ఏంటి ఆ వ్రతం అనేది నేను ఆ సినిమాలో యాక్ట్ చేయడం. అందులో 7 క్యారెక్టర్ డైరెక్టర్ నాగేష్ నాతో చేయించాడు. సో నాకు ఏంటంటే అంటే ఇదేదో నేను హిందూయిజంని ప్రమోట్ చేస్తున్నానని కాదండి. నేను ముస్లిం క్యారెక్టర్స్ కూడా చేశాను, అలా క్రిస్టియన్ క్యారెక్టర్స్ కూడా చేశాను. నేను ఏదైనా చేయడానికి రెడీ. నాకు ఒకటే నా ఇదేంటంటే మన భారతదేశంలో ఉన్న ఆ ప్రేమ అభిమానం మనం చెడగొట్టకూడదు. ఎక్కడ ప్రపంచంలో ఇంత ప్రేమ అభిమానం ఎక్కడ లేదు, ఈ రిలీజియన్ విషయంలో కానీ మతం విషయంలో ఎక్కడ లేదు. కానీ అనవసరం దాన్ని ఎవరో లేనిపోని విషయాలు తీసుకొచ్చి చిన్న విషయాలను ఇష్యూ చేసి క్రియేట్ చేసి దూరం చేస్తున్నారు. ఎవరి లైఫ్ వాళ్ళది. కాబట్టి మనం ఏంటంటే అదే చెప్తున్నాను కదా, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అన్సర్టనిటీస్. కాబట్టి ఉన్న లైఫ్ని ఇలా అనవసరంగా ఈ విధంగా చేసి చెడిపోకుండా మనం చూసుకోవాలి. ఇది మళ్ళీ సీఎం చూడాలి, పిఎం చూడాలంటే జరిగే మ్యాటర్ కాదండి. మనం అందరూ ఉన్నాం, 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి. ఇంకో క్యాస్ట్ అని చెప్పి ఆయన 12 ఏళ్ళు ఉంది ఆయనకి, లేదా ఇదే ఉంది. లేనిపోని అంటే ఈ డిసిషన్స్ తీసుకున్నప్పుడు ముందు కొంచెం ఆలోచించాలి. అవతల వాడు ఏం చెప్తున్నాడా, ఫ్యాక్ట్స్ చెప్తున్నాడా, లేకపోతే అనవసరం ఏదన్నా. ఇప్పుడు ఎందుకంటే ఈరోజు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ అయిపోయారు. ఒకప్పుడైతే ఇది లేదు, ఒకప్పుడు ఎడ్యుకేషన్ లేదు. ఈరోజు సెల్ ఫోన్లో యు ఆర్ ఎడ్యుకేటెడ్. మీకు ఏమైనా డౌట్ వస్తే జస్ట్ నోట్తో అలా మీరు వాయిస్ ఇస్తే మీకు మెసేజ్ వచ్చేస్తుంది. సో దయచేసి ఈ రిలీజన్ విషయం వచ్చినప్పుడు కొంచెం డౌట్స్ ఉంటే, ఒకటి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, జడ్జెస్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు డౌట్ క్లియర్ చేయండి, లేదా సెల్ ఉంది. అంతేగాని ఎవడో చెప్పాడని చెప్పి రియాక్ట్ అయిపోయి ఒక ఎంటైర్ కమ్యూనిటీని, ఒక ఎంటైర్ రిలీజన్ని బ్లేమ్ చేయడం మట్టుకి దయచేసి వద్దండి. సో ఈ పిక్చర్ విషయానికి వచ్చినప్పుడు నాకు శ్రీనివాస్ గారు వచ్చి నాకు సబ్జెక్ట్ చెప్పారు.
ఈ పిక్చర్కి మెయిన్ బేస్ అనేది సబ్జెక్ట్ అండి. ఈ సబ్జెక్ట్లో ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉంటున్న ఫ్రెండ్షిప్ అండి. ఆ రిలేషన్షిప్ వచ్చేసి ఫాదర్ అండ్ సన్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్ లాగానే ఉంటారు. ఆ మాట్లాడడం, డిస్కస్ చేయడం, ఆ సెంటిమెంట్స్, ఇది చాలా బాగా ఈ సినిమాలో వర్కౌట్ చేసి తను స్వయంగా ఈ సబ్జెక్టుల మీద కూర్చొని చాలా చేశారు. రెండోది మేకింగ్ విషయం వచ్చినప్పుడు నాకు చాలాసార్లు క్యాన్సిలేషన్ జరిగింది ఈ పిక్చర్. ఎందుకు అంటే కొన్ని సెట్స్ అంటే కొన్ని ఆయన అనుకున్న లొకేషన్స్, ముఖ్యంగా మా హౌస్ దొరకలేదని చెప్పేసి ఓ 3-4 సార్లు క్యాన్సిలేషన్ అయిపోయింది. తర్వాత ఆ అట్మాస్ఫియర్లో ఉంటున్న జూనియర్ ఆర్టిస్టులు సరిగా సరిపోరు, వాళ్ళు ఎవరో తీసుకొచ్చారు సరిపోరు అని చెప్పేసి నా దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేసి నేను అన్నాను, వచ్చేసారు కదా, టిఫిన్ పెట్టారు, అన్నీ వచ్చేసింది, ఎందుకు మీరు చేసేయండి అంటే, లేదు సార్ ఈ సీన్లో బ్యాక్గ్రౌండ్లో అలాంటి వాళ్ళని పెడితే సరిపోదు, ఆ కేటగిరీ వేరే సీన్కి కావాలి, ఈ సీన్కి అది కాదు అని చెప్పేసి ఈయన మళ్ళీ ఏంటంటే క్యాన్సిల్ చేసి మళ్ళీ డేట్ నా దగ్గర తీసుకొని చేశారు. అట్లా ప్రతిదీ ఆ విధంగా చేశారు. సో సాంగ్స్ చూసినట్టే అమ్మ రాజశేఖర్ ఆయన బ్రహ్మాండంగా ఆయన ఈయన్ని అంటే యాక్చువల్లీ ఈయన చాలా స్టిఫ్గా ఉండేవారు. ఆ స్టిఫ్ మనిషిని అలా మెల్లిగా ఫ్లెక్సిబుల్గా చేసి, అలాగే అంటే షూటింగ్ దీంట్లో కూడా ఆయన సెకండ్ టేక్, థర్డ్ టేక్ అడిగినా కూడా విసుక్కుండా ఇది ఓకేనా సార్, ఇది బాగుందని చెప్పి అన్ని సలహాలు తీసుకొని చేశారు. సో అలాగే సాంగ్ విషయంలో కూడా చాలా బాగా చేశారు. అండ్ ఫైట్స్ విషయం వచ్చినప్పుడు మన హంగామా కృష్ణ గారికి నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఒక నిర్మాత అని మైండ్లో పెట్టుకొని, అంటే నా దగ్గర వచ్చి మార్నింగ్ వచ్చి సార్ ఇట్లా ఉంది సార్, లొకేషన్ ఇది సార్, నేను ఇట్లా అనుకుంటున్నాను, ఇన్ని షాట్లు ఇస్తే కరెక్ట్గా ఎంత కావాలో అంతే తీసేయండి. ఊరికే ఇంత తీసేసి తర్వాత ఎడిటింగ్లో తీసి పడేసి ఇది వద్దు అది వద్దని కాకుండా ఇలా బిట్స్ వస్తాయండి, మీది ఇలా వస్తాయండి, ఆయనది ఇలా వస్తుందని, మధ్యలో ఇంటర్కట్ ఇలా వస్తుందని చెప్పి పర్ఫెక్ట్గా అంటే ఆ క్యాల్కులేషన్ వేసుకొని అట్ ది సేమ్ టైం మీరు చూసే ఉంటుంది ఎంత థ్రిల్లింగ్గా ఉందండి. మంచి థ్రిల్లింగ్గా చేసి అంటే షార్ట్స్ పెట్టడం, యాంగిల్స్ పెట్టడం, ఆ విధంగా చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు ఈ పిక్చర్లో ఆర్టిస్టులు అందరూ సహకరించారు, ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఆయన ఒక తపన చూసి, ఆయన ఒక ఆ ఫీల్, ఎందుకంటే ఏదో చేయడం, ఈరోజు మార్నింగ్ షూటింగ్ స్టార్ట్ చేసి ఏదో అలా కాకుండా ఆయన ఎంత తపన పడుతున్నాడు, బాగా తీయాలి, మంచి సినిమా రావాలని చెప్పి. ఆర్టిస్ట్ విషయంలో కూడా సెలెక్షన్స్ కూడా ఆయన చాలా బాగా చేసి నాతో కూడా చాలా డిస్కస్ చేశారు. ఈ క్యారెక్టర్ ఎందుకు వేయొద్దండి, ఈ క్యారెక్టర్ అంటే నేను చెప్పాను, ఇది ఇట్లా ఉన్నాయి, సరే ఓకే సార్ అని చెప్పి అలా మార్చడం జరిగింది. సో సినిమాకి కావాల్సిన ఇందాక ప్రసన్న గారు చెప్పినట్టు సినిమా కావాల్సిన అన్ని ప్యాకేజ్ దీంట్లో ఉంది. ఫైట్, సాంగ్, సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. కొత్త కొన్ని ట్విస్టులు కూడా ఉన్నాయి. ఆ ట్విస్టులు నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే అది సినిమా చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. సో మేకింగ్ వైజ్లో ఎటువంటి కాంప్రమైజ్ చేయలేదు. వండర్ఫుల్ టైటిల్ అండి. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేసేదంటే, స్వామీజీ గారితో పాటు ఎంతోమంది పెద్దలు ఉన్నారు, మీ ఆశీర్వాదాలు, ఇక్కడ ఉన్న ప్రజలు కూడా మీరు అందరూ మీ ఆశీర్వాదాలు, ఒక మంచి ప్రొడ్యూసర్ అండ్ హీరో, రేపు డెఫినెట్గా సినిమా ఆయనకి సక్సెస్ అవుతుంది. దీంతోపాటు ఆయన వరుసగా ఆయన సినిమాలు తీయాలి, మంచి మెసేజ్ ఉన్న సినిమాలు తీయాలి, చాలామంది కళాకారులకి అవకాశం ఇవ్వాలి. తను కూడా ఏంటంటే మంచి ఉన్నత స్థాయికి ఆయన వెళ్ళాలి రేపు భవిష్యత్తులో. ఆయన అన్ని అంటే ఈరోజు ఈ సినిమాలో కొన్ని బాధ్యతలు తీసుకున్నాడు, రేపు వీలైతే అన్ని బాధ్యతలు తీసుకోవాల్సిన శక్తి ఆ భగవంతుడు ఆయనకి ఇవ్వాలి. అండ్ చాలామందికి ఏంటంటే ఆయన కళాకారులకి ఆయన అవకాశాలు ఇవ్వాలి, ఇస్తూ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. అన్నీ బాగున్నాయి, ఒక అదృష్టం కావాలి. ఆ అదృష్టం కోసం మన అందరూ ప్రార్థిస్తూ, వన్స్ అగైన్ శ్రీనివాస్ గారు మీకు ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. మీ మిస్సెస్ కూడా, ఎందుకంటే వెనకాల నుంచి నడిపించింది మిస్సెస్సే. సో ఎందుకంటే ఈయన అన్ని బాధ్యతలు తీసుకున్నాడు కాబట్టి ఎంటైర్ ఫ్యామిలీకి నా బెస్ట్ విషెస్ చెప్తూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. నమస్కారం. ఇప్పుడు చెప్పవలసింది చాలా ఉంది. చాలా కష్టపడి పైకి వచ్చాడు. 99 హైదరాబాద్కి వచ్చాడు. వచ్చిన తర్వాత చాలా కష్టపడ్డాడు. అన్నీ అంచెలంచెలుగా కష్టపడి చాలా ఉన్నత స్థాయికి వచ్చాడు. మా ఊర్లో 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక శివాలయం కూడా కట్టాడు. దానికి సేటు ప్లేస్ని మేము డొనేట్ చేస్తే శివాలయం కట్టాడు. అన్ని దైవ కార్యక్రమంలోనూ ఇప్పుడు ఈ స్వామీజీ గారు మాకు ఒక ఇంచుమించు 10 టైమ్స్ వచ్చి ఉంటారు మా విలేజ్. ఇతను అన్ని స్థితికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి ఈ భగవంతుని కోరుకుంటూ, నెక్స్ట్ మీలో ఒకడు కాదు మనలో ఒకడుగా కుటుంబ కథా చిత్రం, ఈ చిత్రాన్ని అందరూ ప్రేక్షకులు అందరూ చూసి కుటుంబ పరంగా ఆనందించాలని కోరుకుంటూ భగవంతుడిని సెలవు తీసుకుంటాను. కళాకారులకు, కళా పోషకులకు, కళాభిమానులకు ప్రతి ఒక్కరికి నా యొక్క కళాభివందనాలు.
కుప్పలి శ్రీనివాస్ గారు 2019లో మేమిద్దరం కలిసి ఒక సినిమా తీశామండి. దాంట్లో విలన్గా చేశాడు. అప్పటి నుంచి పరిచయం నాకు. అశోక్ రెడ్డి సినిమాలో విలన్గా చేశాడు. కానీ అప్పుడు మాలో ఒక్కడు అనుకున్నామండి. ఆ తర్వాత కొన్ని ఫంక్షన్లో పాల్గొన్నామండి. మనలో ఒకడు అనుకున్నామండి. కానీ ఈ తర్వాత ఇప్పుడు తీసినటువంటి ఈ సినిమాను చూసిన తర్వాత మీలో ఒకడని పేరు పెట్టి, శ్రీనివాస్ గారు ధన్యవాదాలండి. సమాజానికి సరిపోయేటువంటి ఒక మంచి కథా చిత్రాన్ని మీరు తీసుకున్నారు. అదే కాకుండా అన్నీ నువ్వై ఈ యొక్క సినిమాని నడిపించడం జరిగింది. రాజు నువ్వే, మంత్రి నువ్వే, అన్నీ నువ్వే. ఈ విజువల్స్ చూసిన తర్వాత చాలా ఆనందం అనిపిస్తుంది. నా మిత్రుడు శ్రేయోభిలాషి నేను తీసే ప్రతి సినిమాకు కూడా నాకు తోడుంటాడండి. ఇప్పటికి 4 సినిమాలు తీశానండి. 2019లో అశోక్ రెడ్డి రిలీజ్ అయిపోయింది. ఆ తర్వాత గులాబీ మేడ తీశాను. ఆ తర్వాత శ్రీరంగనాయక తీశాను. దాని గురించి శ్రీరంగనాయకలో విష్ణుమూర్తి గురించి అన్నగారు సుమన్ గారి గురించి ఒక సంవత్సరం పాటు వెయిట్ చేశాను విష్ణుమూర్తి పోద్దని. కాకపోతే ఏంటంటే అన్నగారు చాలా బిజీలో ఉండి అది చేయలేను అని చెప్పాడు. ఆ తర్వాత వినయరాజ్ అని మంచి మిత్రుడు దొరికాడు. తనతో ఆ విష్ణుమూర్తి చేయించడం జరిగింది. ఆ తర్వాత నాన్నంటే మూవీ తీశానండి. ఈ కరోనా పుణ్యమా అని చెప్పి 3 సినిమాలు ఆగున్నాయండి. సెన్సార్ అయిపోయింది. జూలైలో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రతి సినిమాకు కూడా నేను ఇక్కడ కాదు, నేను గుర్రంపూడిలో ఆడియో ఫంక్షన్ పెడితే కూడా, నల్గొండ జిల్లా గుర్రంపూడిలో ఆడియో ఫంక్షన్ పెడితే కూడా నా మిత్రుడు అక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క ఇండస్ట్రీలో మనలాగా కలిసికట్టుగా పనిచేసుకుంటే ఎంతోమంది కళాకారులు, పేద కళాకారులు కూడా చాలామందికి మనం ఒక జీవనోపాధి చేసినటువంటి వాళ్ళం అవుతాం. మనం కూడా వృద్ధిలోకి వస్తాం. చిన్న సినిమాలని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడొద్దండి. ప్రతి చిన్న సినిమాలో కూడా అక్కడ ఉన్నటువంటి కళాకారులు, ఆర్టిస్టులు అందరిని కొత్త వాళ్ళని పెట్టుకుంటే, చిన్న సినిమా అంటేనే కొత్త వాళ్ళని పెట్టుకున్నట్టు చేస్తున్నాం. ఎందుకంటే 2019లో విలన్గా చేసినప్పుడు నేను అనుకున్నా ఆయన ఏం చేస్తున్నాడులే, ఏదో ఒకటి చూద్దాంలే అనుకున్నా. కానీ ఆనాడు చూసిన శ్రీనివాస్కి, ఈనాడు చూసిన శ్రీనివాస్కి ఇక భవిష్యత్తులో చక్రం చాలా తిప్పుతాడు. మిత్రమా, నువ్వు మంచి మంచి సినిమాలు తీస్తూ చాలా వృద్ధిలోకి వస్తావని, మాలాంటి వాళ్ళకి ఇటువంటి అవకాశాలు కల్పిస్తావని, పెద్దలు సుమన్ గారి ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుందని, స్వామీజీ ఆశీస్సులు ఎప్పుడు ఉంటున్నాయని చెప్పేసి ఈ యొక్క సినిమాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా మీడియా మిత్రులకు శతకోటి కళాభివందనాలు చేసుకుంటున్నాము. మేము ఎంత చేసింది ఒక ఎత్తు అయితే, మీ ద్వారా ఈ యొక్క విశ్వానికి అందించడము ఒక ఎత్తు. ఎందుకంటే మీరు చేసేటువంటి అడ్వర్టైజ్ వల్లనే మాకెంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే సమయం కూడా లేదు, మేము శ్రీశైలం వెళ్ళాలి. మిత్రుడు చెప్పింది కాబట్టి తప్పక రావాల్సి వచ్చింది. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారాలు. అలాగే తేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరి పాదాలు వందనాలు. అయితే మీలో ఒక్కడని మార్చే ఒక మీలో ఒక్కడనే సినిమాని ఫైట్స్ వరకు, తర్వాత మన అన్నగారు నాకు ఇచ్చే నేను విలన్గా ఎవడబ్బు నివేదిత అన్నా అని నాకు అవకాశం ఇచ్చి, అన్న చాలా అవకాశం ఇచ్చి నాకు నేను విలన్గా చేసి ఫైట్ మాస్టర్గా చేశాడు. అంగామ కృష్ణ అని పేరు పెట్టింది కూడా అన్నే. అంగామ కృష్ణ అయితే బాగుంటుంది, నువ్వు లొకేషన్లో అంగాం ఫైట్స్ తీస్తావు కాబట్టి అంగామ కృష్ణ అని పెడితే నీకు బాగుంటుంది అంటే, సరే అన్న నీ ఇష్టం, నీ నిర్ణయం, ఎలాగుంటానో చేద్దామని. అలాగే అన్న చెప్పింది. ఓకే అన్న. సుమన్ సార్ అయితే మాకు పక్క నుండి సుమన్ గారు ఇది ఈ షార్ట్లో తీద్దాం, ఈ షార్ట్లో తీద్దామని సుమన్ సారు ఈ షార్ట్లో తీయండి, ఈ షార్ట్లో తీస్తే బాగుంటుంది మాస్టర్, ఇది ఇలా తీస్తే బాగుంటుందని చాలా వరకు షార్ట్ల వరకు కూడా గురువు గారు చెప్పారు. వాళ్ళ పాదాలు వందనాలు. అలాగే మన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ముగిస్తున్నా. నమస్తే.